బోధమయానంద రామకృష్ణ మఠం ప్రెసిడెంట్గా వారు హ్యూమన్ ఎక్సలెన్స్లో ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి అవకాశం ఇచ్చి వేలాది మందిని అక్కడ మేము మా స్పీచ్లతో మా ప్రసంగాలతో మా ట్రైనింగ్తో అక్కడ మేము ఇస్తే నా స్టూడెంట్స్ అక్కడ క్లాస్ అయిన స్టూడెంట్స్ 23 మంది ఐఏఎస్ ఉన్నారు మిత్రులారా. 23 మంది ఐఏఎస్ ఉన్నారు, 17 మంది ఐపీఎస్ ఉన్నారు. ఐ కెన్ సే ది నేమ్స్ ఆల్సో. అంత అద్భుతమైన సంస్థ. నేను చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను, కానీ కోస్తే ఒక్క ముక్క రాదు ఆంగ్లం. కారణం ఇంగ్లీష్లో పాస్ అయినా, నేను ఇంగ్లీష్ కూడా పాస్ అయినా, కానీ నేను ఇంగ్లీష్ నేర్చుకుంది రామకృష్ణ మఠంలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటర్లో. నేను కానీ మా తమ్ముడు వేణు భగవాన్ కానీ అందరం కూడా. అటువంటి అద్భుతమైన సంస్థ. అక్కడికి వెళ్ళి రండి, మీకు ఒక పవర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చోండి, మీకు శక్తి వస్తుంది. అటువంటి సంస్థకే అధ్యక్షులుగా ఉంటూ ఒక రకంగా మన రామకృష్ణ మఠాన్ని యువతకందరికి పనికొచ్చే విధంగా, పిల్లలకు పనికొచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుతున్న మన స్వామి బోధమయానంద గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. అందరికీ శుభదినం, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఈ విశేష కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గంపా నాగేశ్వరరావు గారికి, వారి టీం అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కొత్త ఆవిష్కరణ, కొత్త మెట్టు సమాజ సేవ కోసరం యావత్ ప్రపంచానికి భారత సందేశం అందించాలనే ఒక సకారాత్మకమైన భావంతో ఈరోజు ఇనాగరేషన్ అయింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఎవరెవరో దీనికి అధికారులు, నాయకులు, మేనేజ్మెంట్ వారు, ఇందాక ఓత్ తీసుకున్న వాళ్ళు, ప్రమాణం తీసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ రామకృష్ణ మఠ్ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. మరియు స్వామి వివేకానందుల వారి ఆశీస్సులు వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ సభకు హాజరైన ముఖ్య అతిథిగా మురళీమోహన్ గారికి నమస్కారములు. ఈ 3 రోజుల కార్యక్రమం సక్రమంగా, సక్సెస్ఫుల్గా జరగడానికి అనుకూలం చేస్తున్న వెంకటరావు గారికి నా నమస్కారం తెలుపుకుంటూ, ఇతర ప్రముఖులు, పెద్దలు, విశ్వనాథం గారు, ప్రదీప్ గారు, మరియు ఇతర సుధీర్, సాంద్ర, ఓల్డ్ ఫ్రెండ్స్, వీటందరూ ఉన్నారు ఇక్కడ. 2011లో మొట్టమొదటిసారి ఒక పెద్ద ఎత్తున రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ భవనంలో, ఆడిటోరియంలో, హైదరాబాద్లో మొట్టమొదటి కార్యక్రమం జరిగింది. అంటే గత 13 సంవత్సరాల నుండి ఈ చిన్న కార్యక్రమం ఇప్పుడు వ్యాపించి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా మారడం చాలా సంతోషకరంగా ఉంది. మీ రెస్పాన్సిబిలిటీస్ నేటి నుంచి చాలా ఎక్కువగా తీసుకోవాలి మీరు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీఆర్. పుట్ ద షోల్డర్స్ టు యువర్ వీల్ అంటారు. ధర్మచక్రం ఏది మన జెండా మీద ఉందో దానికి మనం మన భుజాల్ని పెట్టి ఆ చక్రాన్ని, ధర్మాన్ని రక్షిస్తూ భారత పునర్నిర్మాణం కోసం, కృషి కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి విశ్రాంతి అనేది లేదు, దానికి సెలవు రోజులు అనేది లేదు. దేర్ ఇస్ నో హాలిడే ఫర్ హార్డ్ వర్క్. సూర్యుడికి ఏ విధంగా సెలవు లేదో, మన గుండెకి ఏ విధంగా సెలవు లేదో, ఆ విధంగా మనం పనిచేస్తూ, కృషి చేస్తూ, తల్లి భారతి కళ్ళనీళ్ళు తురుస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చేసే పని చాలా ఉంది.
అందుకే వివేకానంద అన్నారు 100,000 men and women. క్వాంటిటీ అన్నారు, క్వాంటిటీ 100,000, 1,00,000 మంది యువక యువతులు అవసరం ఉంది భారతదేశానికి. ఈ నలుమూలలు వెళ్ళి, అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి, అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సేవలు అందించే ఒక గోల్ ఉంది, లక్ష్యం ఉంది మన ముందు. అయితే దాంతోపాటు కావాల్సింది క్వాలిటీ. క్వాంటిటీ 1,00,000 అయితే క్వాలిటీ ఎలాగుండాలి? 100,000 men and women fired with the zeal of holiness. పవిత్రమైన మనోభావంతో నిండి ఉండన యువక యువతీయులు, ట్రైనర్స్ అవసరం ఉంది. ఫైర్ ఆఫ్ హోలీనెస్. ఎక్కడానో మీరు దాంట్లో డైల్యూట్ చేయకండి. మీ మనస్సు శుద్ధంగా ఉండాలి, మీ శరీరము శుద్ధంగా ఉండాలి, మీ వ్యవహారము శుద్ధంగా ఉండాలి. దాన్నే స్వచ్ఛ భారత్ అంటారు. స్వచ్ఛ మన్ और స్వచ్ఛ సోచ్ సే స్వచ్ఛ భారత్ నిర్మాణ్ హోతా హై అన్నారు అబ్దుల్ కలాం. కేవలం మనం చీపురు కట్ట పెట్టుకొని వీధులు ఉడిచేసి ఫోటోలు తీసుకుంటే స్వచ్ఛ భారత్ అవ్వదు. స్వచ్ఛ మన్ హోనా చాహియే. మనసుతో పాటు ఆలోచనలు, దాని వెనకాల ఉండే కంటెంట్ చాలా ముఖ్యం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ వెన్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్? కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ది కంటైనర్. ఆ భావం ఇంపాక్ట్ ద్వారా జరుగుతుంది నేను ఆశిస్తున్నాను. నాకు విశ్వాసం ఉంది. గంపా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో విశ్వనాథం గారు, ఇతర పట్టాభిరామ గారు, ఇతర ప్రముఖుల ఒక సహకారంతో, వాళ్ళ అడ్వైస్తో మీరందరూ మధ్య వయసులో ఉన్న న్యూ బ్యాచ్ ఆఫ్ ట్రైనీస్ ఈ ఒక జీల్ ఆఫ్ హోలీనెస్ని కల్టివేట్ చేసుకుంటారని భావిస్తున్నాను. దానికోసం మీరు ప్రయత్నించాలి, కొంచెం సాధన చేయాలి. అంత తేలికైన పని కాదు. కామవాంఛలతో నిండిన ఉండిన సబ్ కాన్షియస్ మైండ్, అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యువేషన్స్, దానివల్ల భారతదేశంలో క్రైమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. మొన్న 2 రోజుల ముందు చదివి ఉంటారు, న్యూస్ పేపర్లో చదివి ఉంటారు, లేక వార్త టీవీలో చూసుంటారు. సొంత బంధువునే, చైల్డ్హుడ్ ఫ్రెండ్నే ఏ విధంగా మద్యపానం సేవించి మానభంగం చేశాడు ఒక యువకుడు అని. ఇదా భారతదేశం? ఇదా మనకి సెక్యులరిజం? ఇదా మనకి కాన్స్టిట్యూషన్? వాల్యూస్ వద్దా జీవితంలో? లస్ట్ అండ్ లగ్జరీ విల్ రూయిన్ ద కంట్రీ అంటారు వివేకానంద. ఇట్ రూయిన్డ్ ఎంటైర్ రోమన్ సివిలైజేషన్. It ruined entire Greek civilization. That should not be our fate. దేనికి మద్యం సేవించేది? ఎవరు మద్యం సేవించేది? దానిలో ఉండే కామవాంఛనలు వచ్చి సొంత మిత్రుడినే, సొంత చెల్లెలు లాంటి ఉండే ఒక వ్యక్తినే ఫ్రెండ్ అనుకున్న దాన్ని, ఆవిడనే, స్త్రీనే మానభంగం చేశాడు ఒక యువకుడు. ఈ విధమైన బాధ, ఈ విధమైన వేదనలు తల్లి భారతి మనకి వినిపిస్తుంది. కన్నీళ్లు తుడిచే యువకులు ఎక్కడున్నారో, పురుషులు ఎక్కడ ఉన్నారు అని. అందుకే వివేకానంద అంటారు 100,000 men and women fired with the zeal of holiness, nerved to the lion's courage. 2వ పాయింట్ చూడండి, nerved to the lion's courage. మన శరీరంలో ముఖ్యమైన పాయింట్ ఏమిటి? నర్వ్స్, నరాలు. మజిల్స్ ఉంది. మజిల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ కంట్రోల్స్ ది మజిల్ ఈజ్ ద టైనీ నర్వ్. చిన్న దారం లాగా ఉంటుంది ఆ నర్వ్. అందుకే నర్వస్ వీక్నెస్, పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఎలాంటి వాడు? మహమ్మద్ అలీ అనే ఒక పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ ఉండేవాడు. 15 సెకండ్లో 10 కోట్ల రూపాయలు సంపాదించేవాడు ఒక్క గుద్దుతో. ఒక్క బాక్సింగ్ ఛాంపియన్ అతను ఇప్పుడు పార్కిన్సన్ డిసీజ్తో పాటు అతను ఒక నీళ్లు గ్లాస్ తాగడానికి కూడా శక్తి లేదు ఆడికి. చెయ్యి వణికి 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 గ్లాస్ పడిపోతుంది. వాళ్ళ భార్య తినిపిస్తుంది భోజనం, నడవలేడు పాపం. వివేకానంద దాన్ని ఎగ్జాంపుల్గా పెట్టుకొని నర్వ్డ్ టు ద లయన్స్ కరేజ్. బై దర్ సింపథీ ఫర్ ద పువర్, ది ఫాలన్, ది డౌన్ ట్రాడన్, విల్ గో ఓవర్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ల్యాండ్, ప్రీచింగ్ ద గాస్పుల్ ఆఫ్ సాల్వేషన్, ద గాస్పుల్ ఆఫ్ సోషల్ రైజింగ్ అప్, ద గాస్పుల్ ఆఫ్ ఈక్వాలిటీ, and above all the gospel of divinity in every house. This is my work for India. This is my mission for India. అని వివేకానంద ఒక ప్రణాళిక పెట్టి, ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి రామకృష్ణ మఠ్ స్థాపించి ఆయన శరీరం త్యాగం చేసి వెళ్ళారు. దాని ఆఫ్ షూట్స్ ఇలాంటి ఇంపాక్ట్స్, ఇలాంటి లయన్స్ క్లబ్లు, ఇలాంటి ఎన్జిఓలు, ఇలాంటి సేవా సంఘాలు భారతదేశంలో పుట్టుతూ ఉన్నాయి. ఎంతోమంది చేస్తున్నారు. మరొక విషయం చెప్పాలని నేను ఇది చేస్తున్నాను. రామకృష్ణ మఠం స్థాపించి హైదరాబాద్లో 50 సంవత్సరాలు అవుతున్న సంవత్సరం ఇది. గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ.
ఇదే పక్కన మహబూబ్ కాలేజీలో వివేకానంద వారి ప్రప్రథమ ఉపన్యాసం జరిగిన మహబూబ్ కాలేజ్, దాని పక్కన మనం ఇక్కడ వివేకానంద గురించి చర్చించుకుంటున్నాం, ఆయన సేవల గురించి మాట్లాడుకుంటున్నాం. మన భాగ్యనగరంలో భాగ్యం అది. రెండవది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. ఎక్కడ పట్టాభిరామ గారు, గంపా నాగేశ్వరరావు గారు, విశ్వనాథం గారు, ఆకేళ రాఘవేంద్ర గారు, ఇంకెంతోమంది మా గ్రేట్ స్పీకర్స్ అందరూ వచ్చి క్లాసులు తీసుకున్న సంస్థ రామకృష్ణ మఠ్ ప్రాంగణంలోనే స్థాపించి రేపు సెప్టెంబర్ 10వ తారీఖుకి 24 సంవత్సరాలు కంప్లీట్ చేసి సిల్వర్ జూబ్లీలోకి మెట్టు వేస్తుంది. 25th ఫౌండేషన్ డే ఆన్ సెప్టెంబర్ 10th, 2024. దిస్ ఇస్ అనదర్ గోల్డెన్ ఇయర్. అదే సంవత్సరంలో ఇంపాక్ట్ సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అందుకే మీరందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నా, హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, ఆంధ్రదేశం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన బంధుమిత్రులందరికీను సెప్టెంబర్ 10వ తారీఖు మరియు సెప్టెంబర్ 11వ తారీఖు 2 రోజులు బ్లాక్ చేసుకొని ఆల్ రోడ్ షుడ్ లీడ్ టు రామకృష్ణ మఠ్. ఎందుకంటే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్లో సుమారు 20 లక్షల మందికి శిక్షణ ఇవ్వబడింది నేటి వరకు 24 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ 1 ఇయర్కి 1 లక్ష మంది 5th స్టాండర్డ్ విద్యార్థి నుంచి PhD చదువుతున్న వ్యక్తి వరకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా. దానికి వెన్నెముక ఎవరు, వెన్నపూస ఎవరు? గంపా నాగేశ్వరరావు గారి లాంటి ప్రముఖులు, వారి ట్రైనర్స్, వారి గెస్ట్ స్పీకర్స్, గెస్ట్ ఫ్యాకల్టీ, తద్వారా మేము చేయగలుగుతున్నాం సేవ. ది కొలాబరేషన్, ది కోఆపరేషన్, ద సపోర్ట్ ఆఫ్ వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సెప్టెంబర్ 11 ఎందుకు? వివేకానందుల వారు అమెరికాని జయించిన దినమది. సెప్టెంబర్ 11, 1893, సెప్టెంబర్ 11, 2024, 132వ సంవత్సరం యానివర్సరీ చికాగో అడ్రసెస్. వివేకానందుల వారి గురించి మనం పొగుడుతాం, ఆయన విగ్రహానికి ఇదే వేస్తాం, ఆయన గురించి ఫోటోలు పెడతాం. అయితే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమిటంటే దాని వెనకాలుండే సీక్రెట్, దాని వెనకాలుండే రహస్యం, దాని వెనకాలుండే ఆయన సాధన, తపస్సు. మొట్టమొదటి వాక్యం ఏమిటి ఉపయోగించింది ఆయన? సభను ఎలాగా ఆయన ఉద్దేశించి మాట్లాడారు? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఇంగ్లీష్లో ఆయన ప్రసంగించారు ఆ అమెరికా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో చికాగోలో. ఏమన్నారు ఆయన? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఎన్ని పదాలు ఉన్నాయండి? కేవలం 5 పదాలు, ఇంగ్లీష్ పదాలు. దాంట్లో అమెరికా వదిలేయండి, కేవలం 4 పదాలు మాత్రమే. కామన్ నౌన్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని పెట్టిన వెంటనే ఎవరెవరు ఆయన జీవితం చదవలేదో ఆయనే స్వయంగా లెటర్ రాస్తారు ఇండియాకి. దేవర్ 7,000 people in the audience spontaneously got up and started clapping for 2 minutes 30 seconds. 150 సెకండ్లు చప్పట్లు కొట్టారు 5 వాక్యాలకు మాత్రమే. దాని వెనకాల ఏం ప్రభావం అది? ఏమిటి ఆ శక్తి? ఆయన అందంగా ఉండేవాడు, ఆయన ఇంగ్లీష్ మాట్లాడేవాడు, ఒక సింహ గర్జనించేవాడు, పర్సనల్ వాకింగ్ లయన్ అనేవారు. అవి కాదు. ఆయన్ని ఎవరో ప్రశ్నించారు. నరేన్ భాయ్, ఆయన సోదరుడు నరేన్ భాయ్, మేము వార్తాపత్రికలు చదివాం, కేవలం ఆ 5 వాక్యాల్లో అమెరికాని జయించావే, ఏమి యోగశక్తి అయ్యా నువ్వు, ఏమి మ్యాజిక్ చేసావయ్యా నువ్వు అని ప్రశ్నిస్తే వివేకానంద పెద్దగా నవ్వారంట. నవ్వుతూ అన్నారంట, దేర్ వాజ్ నో యోగా పవర్, దేర్ వాజ్ నో మ్యాజిక్ పవర్, బట్ దేర్ ఇస్ అనదర్ పవర్. యువతీయులు అందరూ బాగా వినండి, పెద్దవాళ్ళు కూడా వినండి, సో దట్ మీ ద్వారా మీ పిల్లలకి మెసేజ్ వెళుతుంది. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ నాట్ ద డ్రెస్. ఇదే ఫోటో. దిస్ ఈజ్ వివేకానంద స్పీకింగ్ ఇన్ అమెరికా. చికాగో పోజ్ అంటారు దీన్నే చాలా ఫేమస్. అన్ని చోట్ల విగ్రహ రూపంలో ఇదే పెడతారు. A lion is standing on the stage of America, thundering the message of Vedanta and India towards them. అప్పుడు ఆయన అంటారు, సోదరుడా, గత 14 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు?
14 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్లో చదువుతున్న యువకుడు 16 సంవత్సరాల నుంచి చికాగోలో ప్రసంగించినప్పుడు ఆయన కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అంటే 14 years ఆఫ్ సాధన. ఐ డిడ్ నాట్ పర్మిట్ one bad thought to enter into my mind even in dream. That is the success that spoke in Chicago. ఒక అశ్లీలమైన కామవాంఛతో నిండిన నెగటివ్ థాట్ని నా కలలో కూడా నేను కలలేదు. ఆ బ్రహ్మచర్య శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఆ 4 వాక్యాల్లో మాట్లాడింది. దానివల్ల అమెరికా తల వంచింది. ఇట్ సరెండర్ టు ఇండియా. ఐ బికేమ్ ఏ సెలబ్రిటీ నెక్స్ట్ మార్నింగ్ 12th of September. ఆ శక్తి మన రక్తంలో ఉంది. ఆయన వెంకట్రావు గారు చెప్తున్నారు, ఆయన మొబైల్ చూపించారు, మొబైల్ నిండా వివేకానంద వాణియే, ఇంకేమీ లేదు ఆ మొబైల్లో, ఫోన్ నంబర్స్ తప్ప. ప్రతిరోజు చదువుతున్నాను, ప్రతిరోజు నా జీన్స్లోకి వెళ్ళిపోయింది వివేకానంద సందేశం అంటున్నాడు ఆయన. ఆ ఒరిజినాలిటీ గమనించండి. మన సూర్యుడు లాగా, మనం సూర్యుడు ఒక రిఫ్లెక్షన్స్ మాత్రమే. అద్దంలో మన ముఖం చూస్తున్న రిఫ్లెక్షన్ మాత్రమే. ఆ మహాసూర్యుడు మూర్త మహేశ్వరుడు వివేకానంద. ఆ సందేశాన్ని నలుమూలలు తీసుకువెళ్ళాలి, గ్రామాల్లో తీసుకువెళ్ళాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఎవ్రీ విలేజ్, ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ అన్నారు గంపా నాగేశ్వరరావు ఆయన తోలి పలుకుల్లో. మీకు అందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి మేడాక్ డిస్ట్రిక్ట్లో రత్నాపూర్ అనే గ్రామంలో మేము ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ బాత్రూమ్లే లేవు గత 20 సంవత్సరాల నుంచి. బాత్రూమ్ బిల్డింగ్ ఉంది, లోపలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే పాములు, తేలులు, మట్టి అంత బ్లాక్ అయిపోయి ఉంది. అమ్మాయిలు స్కూల్కి రావటంలే, చెట్లు వెనకాల, దీని వెనకాల, బిల్డింగ్ వెనకాల భయంతో వాడు టాయిలెట్కి వెళుతున్నారు. అదంతా చూసి ఆ ఫోటోలు పంపిస్తే వెంటనే సెకండ్ డే మేము రామకృష్ణ మఠ్ తరఫున 10 లక్షలు ఖర్చు పెట్టి టాయిలెట్లు కట్టించాం. ఫస్ట్ లెట్ గివ్ సమ్ ప్రైవసీ టు ద స్టూడెంట్స్, టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 9వ తరగతి పాప, ఆ ఇనాగరేషన్కి నేను వెళ్ళాను, బాత్రూమ్ ఇనాగరేషన్కి. 9వ తరగతి ఒక అమ్మాయి తను ప్రసంగంలో చెప్పింది, మోర్ దాన్ క్లాస్ రూమ్స్ వీఆర్ గ్రేట్ఫుల్ టు రామకృష్ణ మఠ్ ఫర్ బిల్డింగ్ టాయిలెట్స్ ఫర్ అస్. వీఆర్ సో హ్యాపీ నౌ వీ విల్ కమ్ టు స్కూల్ అంటుంది. ఆ స్కూల్లో 40 మంది మాతృమూర్తులు నన్ను చూడడానికి వచ్చారు లాస్ట్ మంత్. వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు నా దగ్గర. మొట్టమొదటి మాతృమూర్తిని అడిగా, అమ్మగారిని అడిగా, మీరు చదవగలరా? 8వ తరగతి వరకు చదివాను స్వామీజీ అని చెప్తే నేను ఒక రామకృష్ణ ప్రభా వివేకానంద పుస్తకం ఇచ్చా. రెండో ఆవిడ 8వ తరగతి, తన క్లాస్మేటే నేను, ఆవిడ కూడా ఒక చిన్న పుస్తకం ఇచ్చా. మూడో ఆవిడ చదువు లేదు. 4వ ఆవిడ అక్షరాభ్యాసం, తన పేరు కూడా రాయటలేదు, వేలు ముద్ర వేస్తుంది. 40 ఆవిడ నో లెర్నింగ్ ఎట్ ఆల్. 40 మందిలో కేవలం 2 మాతృమూర్తులే చదువుతున్నారు, వాళ్ళు చదివారు. వాళ్ళు 38 మంది నిరక్షరాభ్యాసం. మా వాలంటీర్స్ పంపించి సర్వే చేయిస్తే సుమారు 100 మంది స్త్రీలు దే కెనాట్ రీడ్ అండ్ రైట్. ఈజ్ దిస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది కంట్రీ? అందుకే మీలో ఉన్న, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న, లేక ఎవరికి ఆ సమయం ఉందో ఒక ఆదివారం మిమ్మల్ని తీసుకువెళతాం. 2, 3, 4, 5 మందినో. ఆ 40 మంది మాతృమూర్తికి లేక 100 మంది స్త్రీలకి అక్షరాభ్యాసం నేర్పించండి ఫస్ట్. దట్ ఈస్ ద డిగ్నిటీ దే విల్ గెట్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ దే విల్ గెట్. పిల్లలకి హైదరాబాద్, రత్నాపూర్ నుంచి హైదరాబాద్కి రండి అయ్యా, మేము చదివిస్తాం, న్యూ ఇయర్ జూనియర్ కాలేజీలో సీట్ ఇస్తాం, ఇంటర్ 10వ తరగతి అయిపోయిందంటే భయంతో వణుకుపోతున్నారు రావడానికి. హైదరాబాద్లో ఏమవుతుందో, ఎక్కడ ఉంటామో అది ధైర్యం లేదు పాపం. 10 మంది అబ్బాయిలో కేవలం ఒక అబ్బాయే వచ్చాడు హైదరాబాద్కి. 6 మంది అమ్మాయిలు అక్కడే నర్సాపూర్లో ఒక గురుకుల దీంట్లో మేము స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో పెట్టాం. అది కూడా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి, ఎంత వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్తేనే ఇది అవకాశం సాధ్యమైంది. ఈ విధంగా ఎంతో కష్టాలు ఉన్నాయి. దయచేసి ఈ సభామూర్ఖంగా ప్రారంభమైంది కాబట్టి, ఈ యూనివర్సల్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఆఫ్ ఇంపాక్ట్ ప్రారంభమైంది కాబట్టి, ఆ రత్నాపూర్ విలేజ్లో మీరు అప్పుడప్పుడు వస్తూ ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ, మాతృమూర్తితో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ళకి ఆరోగ్యం, మెడిసినల్ సైడ్ మేము చూసుకుంటాం.
ఈ ఇన్స్పిరేషన్ సైడ్, మోటివేషన్ సైడ్ లేక మీరు వాళ్ళకి కావాల్సిన ఇది వాళ్ళకి అందిస్తూ ఉంటే విల్ బి గ్రేట్ సర్వీస్ టు ది మేడాక్ డిస్ట్రిక్ట్ సిటిజన్. అక్కడి నుంచి ఇంకా పెరిగి తెలంగాణ అంతా మనం సేవలు అందించవచ్చు. దానికి ముఖ్యంగా కావాల్సింది వివేకానంద చెప్తారు, లాస్ట్ పాయింట్, వాట్ వీ నీడ్ ఈజ్ ది శ్రద్ధ. వాట్ వీ నీడ్ ఈజ్ ది శ్రద్ధ. శ్రద్ధ అనేది కేవలం కాన్ఫిడెన్స్ కాదండోయ్, కేవలం నమ్మకం కాదు. శ్రద్ధ ఈజ్ ఎ న్యూక్లియర్ బాంబ్. శ్రద్ధ అనే పదం ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం విశ్వాసం. శ్రద్ధ అనేది పెద్ద మాట. అది వివేకానంద ఉపయోగిస్తున్నారు, శ్రద్ధ 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 అని. అమెరికాలో వాళ్ళు బెక్కుమని కళ్ళు తెరిచి చూస్తున్నారు, అర్థం కావట్లేదు వాళ్ళకి సంస్కృత పదం. అప్పుడు స్వామీజీ అన్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్ శ్రద్ధ, ఫర్ కన్వీనియన్స్ సేక్ ఐ ఆమ్ ట్రాన్స్లేటింగ్ యాజ్ ఫెయిత్. కన్వీనియన్స్ కోసం మాత్రమే, అసలైన సరి అయిన అనువాదం కాదు. నో అదర్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్మిక్ వర్డ్ కాల్డ్ శ్రద్ధ. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, దేవి మహాత్మ్యంలో వస్తుంది. ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తం, శ్రద్ధాదేవి ఆవాహయామి అని ఋషులు యజ్ఞం చేసి శ్రద్ధాదేవిని ఆహ్వానించేవారు వాళ్ళ గురుకులాలకి. మధ్యాహ్నం పూట శ్రద్ధాదేవి ఆవాహయామి, సాయంత్రం పూట శ్రద్ధాదేవి ఆవాహయామి. ఆ శ్రద్ధ భారతదేశం నుంచి మాయమైపోయింది. అన్ఫార్చునేట్లీ ఇట్ వ్యానిష్డ్ ఫ్రమ్ ఇండియా అంటారు వివేకానంద. నౌ ఈజ్ ద టైమ్ టు గెట్ బ్యాక్ ద శ్రద్ధ. రీఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్, అదే జరుగుతుంది ఇంపాక్ట్ ఫౌండేషన్ మీటింగ్స్లో. రీఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్. అక్షరాభ్యాసం ఉన్న వాళ్ళకి అసలైన విద్యాభ్యాసం ఇవ్వడమే అసలైన ఎడ్యుకేషన్, రియల్ ఎడ్యుకేషన్. అందుకే మీరందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా లేక నెలకి 2 సార్లైనా 3 సార్లైనా రామకృష్ణ మఠానికి రండి, ధ్యానం చేయండి, సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోండి, అక్కడ క్లాసులు అటెండ్ అవ్వండి, భజన అటెండ్ అవ్వండి, మనస్సుని ప్యూరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రామకృష్ణ మిషన్ కేంద్రం ఈజ్ ఎ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషీన్ ఫార్ ద హ్యూమన్ లైఫ్. ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషీన్. మనం అందరం బయట వింటాం, ఏం వింటాం? రీసైక్లింగ్ వాటర్ వింటున్నారా? ప్యూరిఫైయింగ్ వాటర్. రీసైక్లింగ్ ప్లాస్టిక్, ఎస్ ఆర్ నో? రీసైక్లింగ్ స్క్రాప్, రీసైక్లింగ్ గార్బేజ్, రీసైక్లింగ్ పేపర్, రీసైక్లింగ్ ఆయిల్. బట్ రీసైక్లింగ్ ద మైండ్ చాలా తక్కువ మంది వింటారు, దాని గురించి ఆలోచిస్తారు. భయం వాళ్ళకి, నా మనస్సు మంచి అయిపోతే ఏమవుతుందో నాకు అని. నేను ఎంజాయ్ చేయలేనేమో, నేను మాల్కి వెళ్ళలేనేమో, సినిమాలకు వెళ్ళలేనేమో. ఆ భయంతో వాళ్ళు మనసుని గార్బేజ్ లాగే పెట్టుకుంటారు. ఎంత చెత్త ఉంది దీంట్లో. ఈ చెత్తని తీస్తే ఆత్మ ప్రకాశం, ఆత్మ జ్యోతి వెలుగుతుంది. అప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. కేవలం బంగారం బంగారం అంటే అవ్వదు. లోపల నుంచి ఆ బంగారం, లోపల నుంచి ఆ ప్రేమ, లోపల నుంచి ఆ ఒక ఇది రావాలి, శక్తి రావాలి, జాగృతం అవ్వాలి. తస్మాత్ జాగృత జాగృత, దేర్ ఫోర్ అవేక్ అవేక్ అంటుంది వేదాలు. అర్జునుడు కొలాప్స్ అయిపోయాడు భగవద్గీత ప్రారంభంలోనే, మహాభారత యుద్ధంలోనే తల మీద చేయబెట్టి కూర్చున్నాడు. వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ అది, బాడీ లాంగ్వేజ్. చాలా వీక్ అయిపోయాడు అర్జునుడికి. ఏమి కొరత అర్జునుడికి? శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నాడు గీతోపదేశం చేయడానికి. జెండా మీద హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. దుర్గాదేవి ఆశీర్వాదం పొందారు. అద్భుతమైన సోదరులు. పాశుపతాస్త్రం పొందాడు అర్జునుడు. అన్ని స్కిల్స్ పొందాడు, మనస్సుని జయించలేకపోయాడు. ఇది కూడా మన జీవితంలో అవుతుందండోయ్. జాగ్రత్త. మనస్సు క్యాన్ టేక్ యూ టు మౌంట్ ఎవరెస్ట్, ఇట్ క్యాన్ టేక్ యూ టు చంచల్గూడ జైల్ ఆల్సో. జాగ్రత్త. మనస్సుకి ఒక లక్షణం ఉంది. ఒక్కసారి క్యాజువల్ లీవ్ తీసుకుంటే 21 రోజు జనరల్ లీవ్ తీసుకుంటుంది అది. ఎంఎల్, ఎఫ్ఎల్, డిఎల్, సిఎల్, బిఎల్. భారతదేశంలో ఈ లీవ్స్కి అతి తక్కువ పని చేస్తున్న దేశం భారతదేశం అంట. 360 రోజుల్లో మన ప్రజలు ఐటీ కంపెనీల్లో, బ్యాంకుల్లో, వేరే ప్రాంతాల్లో కేవలం 185 రోజు మాత్రమే పనిచేస్తున్నారు. 52 ఆదివారాలు పని చేయటం లేదు. కొంతమంది సెకండ్ సాటర్డే, అదర్ సాటర్డేస్ పని చేయటం లేదు. పండగలు అయితే 10 రోజులు, నవరాత్రులు, ఇంకా వేరే రోగాలు, ఇంటి పనులు చూసుకుంటే 200 రోజులు చుట్టి.
ఎలాగ భారతదేశం ఉద్ధారం అవుతుంది? ఎలాగ తెలంగాణ విధమవుతుంది? అందుకే అబ్దుల్ కలాంని ఎవరో ప్రశ్నించారు, సార్ వెన్ విల్ యూ టేక్ రెస్ట్? వెన్ హీ వాజ్ 84 years old, దే ఆర్ ఆస్కింగ్ హిమ్ ఏ క్వశ్చన్, ప్లీజ్ టేక్ రెస్ట్ సార్ అని అబ్దుల్ కలాంని అడిగితే ఆయన ఒకే ఒక బ్రహ్మాస్త్రం వేశారంట, మై ఫ్రెండ్, ఐ విల్ టేక్ రెస్ట్ వన్ యూ బరీ మీ ఇన్ ద గ్రేవ్ యార్డ్ పర్మనెంట్లీ, దట్ ఈజ్ రియల్ రెస్ట్. చూడండి, ప్రశ్నించారు అబ్దుల్ కలాం గారు, డస్ యువర్ హార్ట్ టేక్ రెస్ట్? ఎవరికైనా రెస్ట్ తీసుకుంటుందా? ఒక ఫ్యూ సెకండ్స్ చెప్దాం దానికి, పాపం ఎంత కష్టపడుతుందయ్యా, కొంచెం రెస్ట్ తీసుకోవయ్యా అంటే రామనామ్ సత్యహై అని తీసుకువెళ్తారు డ్రమ్స్ కొట్టుకొని శ్మశానానికి. ఏమి పవర్ఫుల్ వెపన్ ఉంది మాలో, మన శరీరంలో. ఒక్క క్షణం మిస్ అయితే బ్రెయిన్ స్ట్రోక్. ఆ బాడీని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామే ఫాస్ట్ ఫుడ్స్తో, మద్యపానంతో, రకరకాల అశ్లీలమైన వేషాలతో. జాగ్రత్త. సో దిస్ ఈస్ ద మైండ్ మేనేజ్మెంట్ క్లాస్ that is going on through Impact, and the trainers who have been trained, please cultivate yourself. ఆత్మనో మోక్ష జగత్ హిత రెండు కలిసి వెళ్ళాలి. ఆత్మ మోక్ష, లిబరేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టెన్షన్స్, వరీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఎట్సెట్రా, అండ్ జగత్ హిత, సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. అప్పుడు మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది, మీరు చెప్పిన మాటలకి ఒక మంచి రూపం కలుగుతుంది. వివేకానంద అంటారు, what we need is the Shraddha. Unfortunately, it vanished from India. Once again, we have to give Shraddha to our people wherever they are. Pani, Impact International, Impact Hyderabad or Impact Andhra, Impact Telangana jarugutundani ప్రార్థిస్తూ, రామకృష్ణుల కృప, వివేకానందుల కృప, సరస్వతి కృప మీ అందరి మీద ఉండాలి, మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలి, మన దేశం మీద ప్రోక్షణ జరగాలి, అని సంప్రోక్షణ జరగాలి అని ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వర ఇత్యాది అందరికీ నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తా. జై వివేకానంద. బోలో భారత్ మాతా కీ జై.